సో మీరు టీడీఎస్ గవర్నమెంట్కి ఏమైనా పే చేస్తారా ప్రాపర్టీ బై చేసి? సో ఇప్పుడు ఈ టీడీఎస్ని మీరు క్లెయిమ్ చేస్తారా, మీ సెల్లర్ క్లెయిమ్ చేస్తారా? రైట్, ఈ డౌట్ కామన్గా ఉంటుందన్నమాట. సో సపోజ్ ప్రాపర్టీ వాల్యూ మోర్ దాన్ 50 lakhs ఉంటే 1% టీడీఎస్ యాజ్ పర్ సెక్షన్ 194 IA ప్రకారం గవర్నమెంట్కి పే చేయాలి. కాకపోతే మీరు పే చేసింది మీరు క్లెయిమ్ చేసుకుంటారా, మీ సెల్లరా? సపోజ్ 80 lakhs ప్రాపర్టీ వాల్యూ తీసుకుందాం, 1% టీడీఎస్ అంటే 80,000. సో ఈ 80,000 మీరు గవర్నమెంట్కి పే చేస్తారు. సో బ్యాలెన్స్ 79,20,000 మాత్రమే సెల్లర్కి పే చేస్తారు. సో ఈ 80,000 ఆబ్వియస్లీ సెల్లర్ అమౌంట్. సో సెల్లర్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసుకునేటప్పుడు ఆ 80,000 అమౌంట్ టీడీఎస్ తో ట్యాక్స్ లయబిలిటీతో అడ్జస్ట్ చేసుకుంటారనమాట. సో బయ్యర్ కెనాట్ క్లైమ్ ద టీడీఎస్, సింపుల్ థింగ్. సో యాజ్ ఎ బయ్యర్ యూ విల్ పే ద ట్యాక్స్ టు ద గవర్నమెంట్ అండ్ సెల్లర్ విల్ క్లైమ్ ద టీడీఎస్ అమౌంట్. సో ప్లీజ్ బీ కేర్ఫుల్ వైల్ ఫైలింగ్ ద ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్. సో మీరు ఈ అమౌంట్ ఐటీఆర్ లో రిఫ్లెక్ట్ చేసుకుంటే గ్యారంటీగా ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ వస్తుంది, మళ్ళీ మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ రివైజ్ చేయాల్సి వస్తుంది. ప్లీజ్ బీ కేర్ఫుల్ వైల్ ఫైలింగ్ ద ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్. సో రీసెంట్ గా మీ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ ప్రాపర్టీ ఎవరైనా పర్చేస్ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. అండ్ ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై